పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలో రవాణా శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు. మండలంలోని ఎర్రగుంటంపల్లి శివార్లో మట్టిని ఓవర్లోడ్ చేసుకుని వెళ్తున్న 4 లారీలను పట్టుకున్నారు. లారీలకున్న అనుమతుల్ని పరిశీలించి వాటిని ఓవర్లోడ్ తో వెళ్తున్నాయని గుర్తించి వాటిపై కేసులు నమోదు చేసి వాహనాలు సీజ్ చేశారు. ఇక యథేచ్ఛగా కొనసాగుతున్న మట్టి తరలింపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మైనింగ్ శాఖ అధికారులు ఇచ్చిన అనుమతులకు మించి మట్టిని అక్రమంగా రవాణా చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తూ ఉన్నాయి. ఈ సందర్భంగా అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ హరిత యాదవ్ మీడియాతో మాట్లాడారు. రవాణా శాఖ ఇచ్చిన అనుమతులను ఉల్లంఘించి ఓవర్లోడ్ వెళ్తున్న వాహనాలపై ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు స్పెషల్ డ్రైవ్ చేసినట్టు తెలిపారు. రోడ్డుపై వెళ్తున్న ప్రతి వాహనానికి రవాణా శాఖ ఇచ్చిన అనుమతులు ప్రతి ఒక్క వాహనదారుడు కలిగి ఉండాలని సూచించారు. స్కూల్ బస్సులు కలిగి ఉన్న యజమానులు తమ యొక్క బస్సులకు సంబంధించిన చిన్న అనుమతులు కలిగి ఉంటూ బస్సు డ్రైవర్తో పాటు ఒక అటెండర్ను బస్సులో ఉండేలా చూసుకోవాలని తెలిపారు. అనుమతులు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలతో పాటు వాహనాలను సీజ్ చేస్తామని హెచ్చరించారు. టీంలో భాగంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా మొత్తము మా ఎన్ఫోర్స్మెంట్ చేస్తూ ఉన్నాము. అందులో భాగంగా ఇవాళ పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలో ఇట్లా ఎన్ఫోర్స్మెంట్ చేస్తుండగా ఇక్కడ ఓవర్లోడ్ వెహికల్స్ మొరం తీసుకెళ్తున్న వెహికల్స్ని పట్టుకొని మేము కాంటావన్నీ పెట్టించి ఓవర్లోడ్ ఉంటే కేసెస్ రాసి ఇవి వెహికల్స్ సీజ్ చేస్తున్నాము. అట్లనే రెగ్యులర్ డ్యూటీలో ఇప్పుడు మేము ఎనీ వెహికల్ అంటే డాక్యుమెంట్స్ సరిగ్గా లేని వెహికల్స్ కానీ ఏమన్నా మాకు ఎన్ఫోర్స్మెంట్లో భాగంగా కనబడితే ప్రతి దాని మీద కేసెస్ బుక్ చేస్తున్నాము. వెహికల్కి దాని డెసిగ్నేటెడ్ గ్రాస్ వెహికల్ వెయిట్ అని ఉంటుందండి. ఆ లిమిట్స్లో మనకి వెయిట్ ఎంత తీసుకెళ్ళొచ్చు అనేది దాంట్లో ఆర్సీలో మెన్షన్ చేసి ఉంటాము. దానికంటే మనకి ఏమైనా ఎక్సెస్గా లోడ్ ఉంటే కనుక మనం ఓవర్లోడ్ కేసెస్ రాసి అవి బుక్ చేసి వెహికల్ సీజ్ చేసి పెట్టేస్తాము. దాంట్లో మేము ఏమైనా ఓవర్లోడ్ ఉంటే మా పరిధిలో వచ్చే వాటి మీద కేసు బుక్ చేస్తున్నాము. స్కూల్ బస్సెస్ వచ్చేసి ఫిట్నెస్ అన్ని స్కూల్ బస్సెస్ ఫిట్నెస్ చేయించుకొని ఉండాలి. అండ్ దాంట్లో ఫైర్ ఎక్స్టింగ్విషర్, డ్రైవర్ కూడా ఆయన హెల్త్ చెకప్స్ రెగ్యులర్గా హెల్త్ చెకప్స్ చేయించుకొని ఉండాలి. అటెండర్ని మెయింటైన్ చేస్తూ ఉండాలి బస్సెస్లో. అండ్ అటెండర్ వాళ్ళు స్కూల్ పిల్లలు దిగి వెళ్ళిపోయి మొత్తం అంటే క్రాస్ చేసే వరకు కూడా వాళ్ళని అసిస్ట్ చేస్తూ ఉండాలి.